నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ప్రజా దర్బార్లో వచ్చే సమస్యలు పరిష్కరించి బాధితులకు అండగా నిలుస్తామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలని మంత్రి లోకేష్ కు వినతులు అందించారు. గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు దౌర్జన్యాలు, ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పన, అనారోగ్య సమస్యలకు చేయూత అందించాలంటూ వినతులు అందాయి. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి లక్ష్యంగా ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. పలు డివిజన్లలో సీసీ డ్రైన్లు, రోడ్ల నిర్మాణంకు డిప్యూటీ మేయర్ సజీలాతో కలిసి ఆయన భూమి పూజ చేశారు. గత 5 ఏళ్లలో గుంటూరు తూర్పు నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని నసీర్ విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు 8 కోట్ల రూపాయల పనులు చేపట్టినట్లు వివరించారు. పేదల ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించనున్నట్లు చెప్పారు. ఈ ప్రాంతంలో జున్ను షహీద్ నగర్ సంబంధించి మెయిన్ రోడ్ను దాదాపు 53 లక్షల రూపాయలతో నిర్మించుకోవడం జరుగుతూ ఉంది. దాంతోపాటు గొలుసుకండలరావు నగర్లో సీసీ రోడ్డు, డ్రైను, అలాగే ఎల్ఆర్ కాలనీ 3, 4, 6 లైన్లో కూడా సీసీ రోడ్లను నిర్మించుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా 15వ డివిజన్ కానీ 11వ డివిజన్ కానీ పేద బడుగు బలహీన వర్గాలు నివసించేటువంటి ప్రాంతం. ఎక్కడ కూడా మౌలిక వసతులు లేక ఒక మారుమూల ప్రదేశంగా ఈ ప్రాంతం అంతా కూడా ఉన్నటువంటి పరిస్థితులు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి 5 నెలల్లోనే దాదాపు ఈ 2 ప్రాంతాల్లో అవసరమైనటువంటి ప్రతి ఒక్క రోడ్డుని అలాగే డ్రైన్ని కూడా నిర్మించేటువంటి కార్యక్రమంతో పాటు పూర్తిగా అభివృద్ధి చేసేటువంటి ప్రణాళికతో ఒక మోడల్ వార్డుగా ఈ 15వ వార్డుని తీర్చిదిద్దేటువంటి కార్యక్రమం కూడా చేపడతా ఉన్నాం. ముఖ్యంగా ప్రతి ఒక్కటి చూస్తున్నాం. ప్రతిరోజు ప్రతి వార్డులో కూడా సీసీ రోడ్స్ కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, స్ట్రీట్ లైట్స్ కానివ్వండి, ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదు అనే ఒక సంకల్పంతో ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కటి దశలో ప్రతి ఒక్కరిని కూడా ఆసరాగా అండగా ఉండాలని ప్రతి ఒక్క గడపకి మేమందరం వెళ్తున్నాము. ప్రతి స్ట్రీట్లో వెళ్తున్నాము, ప్రతి సమస్య కనుక్కుంటున్నాము. వెనుకబడిన కులాలకి మరియు ప్రత్యేకంగా ప్రతి ఒక్క దశలో ముందుకు వెళ్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఎలాగైతే సంక్షేమంతో పాటు డెవలప్మెంట్ కూడా జరుగుతుంది అని ప్రతి ఒక్కరు చక్కగా చెప్తున్నారు. కాబట్టి ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో రానున్న 5 సంవత్సరాల్లో ఇటు సంక్షేమంతో పాటు డెవలప్మెంట్తో పాటు ముందుకు వెళ్తామని తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదిస్తున్నారు. రానున్న రోజుల్లో ఇసుక, లిక్కర్, రేషన్ మాఫియాను జన సైనికులు రోడ్డెక్కి అడ్డుకుంటారని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు హెచ్చరించారు. లాడ్జీ సెంటర్లోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షులు గాద వెంకటేశ్వరరావు మాట్లాడారు. ఖాళీగా కూర్చోలేక అంబటి రాంబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్లపై అవాకులు చవాకులు పేలుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని రాజకీయాల్లో మార్పులు తెచ్చేందుకే జనసేన పార్టీ పనిచేస్తుందని అన్నారు. అధికారులందరూ ఇంకా వైసీపీ భ్రమలోనే ఉన్నారని, దాని నుంచి బయటపడాలని సూచించారు. బియ్యం అక్రమ రవాణా నిందితుల జాబితాలో జగన్మోహన్ రెడ్డి పేరు ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అడపా మాణిక్యాలరావు, సిఖాబాలు, త్రినాథ్, మధులాల్, ఎట్ల వెంకటేశ్వరరావు, మురళి పాల్గొన్నారు. అందుకని దయచేసి మీరు కూడా ప్రతిపక్ష హోదా కావాలని కోరుకుంటున్నారు. ప్రతిపక్షం అంటే బాధ్యతాయుతంగా మెలిగి రాష్ట్రంలో ఏమి జరుగుతున్నాయో వాటిని ఉన్నటువంటి అధికార పక్షానికి చెప్పే ప్రయత్నం చేసేదే ప్రతిపక్షం. అంతేగాని మీకులాగా గతంలో చేసినటువంటి వాటిని వెనకేసుకొచ్చే పరిస్థితి కాకుండా మంచి ప్రతిపక్షంగా మెలగాలని చెప్పేసి మరొకసారి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కోరుకుంటూ, అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా చెప్తున్నాం, జనసేన పార్టీ ఏ సిద్ధాంతంతో అయితే పార్టీ స్థాపించామో, ఏ లక్ష్యంతో అయితే రాజకీయాల్లోకి వచ్చామో ఆ సిద్ధాంతం, ఆ లక్ష్యాలను తూచా తప్పకుండా ముందుకెళ్తాం. ఖచ్చితంగా జరుగుతున్నటువంటి బియ్యం దందా కానీ, ఇసుక దందా కానీ, లేదు లిక్కర్ దందాలు కానీ అవసరమైతే జనసేన సైనికులే రోడ్డు మీదకి వచ్చి వాటినన్నింటినీ కూడా ఆపే ప్రయత్నం చేస్తాము. మీరందరూ కూడా జనసేన పార్టీని ఆశీర్వదించండి అని చెప్పేసి మరొకసారి ప్రజలందరినీ కోరుకుంటూ, ప్రజల ఆస్తుల రక్షణ ప్రాధాన్యంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు తెలిపారు. వినుకొండలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ పాలనలో జరిగిన భూ కబ్జాలపై ఫిర్యాదులు చేసేందుకు బాధితులు క్యూ కడుతున్నారని, వారికి తగు న్యాయం చేసేలా ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. డిసెంబర్ 6 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని, ప్రతి గ్రామంకు వచ్చే రెవెన్యూ అధికారులకు ప్రజలు ఫిర్యాదులు అందించవచ్చన్నారు. అందుకే దురాక్రమణలు, రౌడీజాలు, గూండాయిజం మీద ఉక్కుపాదం పెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం. గంజాయి గుట్కాల మీద ఉక్కుపాదం పెట్టింది ఎన్డీఏ ప్రభుత్వం. దీన్ని చంద్రబాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎక్కడండి జగనన్న కాలనీలు,
ఏంటి 1,28 లక్షల మందికి ఇచ్చామని చెప్పారు. ఎక్కడిచ్చారు? అందులో 9,20,000 మంది బినామీలు. అంటే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు వాళ్ళ బినామీలు పెట్టుకొని దోచుకుంటారా? ఈరోజు జగనన్న కాలనీలు అన్నారు, ఊళ్ళు కడతామన్నారు. ఊళ్ళు కాదు కదా, అసలు ఇల్లు ఎక్కడ కట్టారు మీరు? ఇల్లు కాదు, కనీసం ఒక బోర్ వేశారు ఎక్కడన్నా? జగనన్న కాలనీల పేరుతో భూదందాలు చేశారు, వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు. కానీ పేదోడికి ఎక్కడ న్యాయం చేసింది వైఎస్ఆర్ పాలనలో ఆ ప్రభుత్వం? నేను అడుగుతున్నా. జగనన్న కాలనీ పేరుతో దోపిడీ జరిగింది, దుర్మార్గాలు జరిగినాయి, బినామీల పేరుతో ప్లాట్లు తీసుకున్నారు. ఎంత దుర్మార్గం! ల్యాండ్ ప్రొక్యూర్మెంట్లో, ల్యాండ్ కొనుగోలులో 10 లక్షల దాన్ని 30 లక్షలు రాసుకున్నారు, 5 లక్షల దాన్ని 15 లక్షలు రాసుకున్నారు ఎకరం. ఏంటి దోపిడీ కాదా? మళ్ళీ ల్యాండ్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఎన్ఆర్ఈజీఎస్లో వేల కోట్లు దోచుకున్నారు. పేదలకు కూటమి ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అన్నారు. క్రోసూరు, అచ్చంపేట, బెల్లంకొండ మండలాల్లో మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాధితులకు ఆయన అందించారు. పేదల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టిన ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టిందని చెప్పారు. డిసెంబర్ 5 నుంచి జరగాల్సిన సాగునీటి సంఘాల ఎన్నికలను ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. తుఫాన్, భారీ వర్షాల వల్ల ఎన్నికలను పోస్టుపోన్ చేస్తున్నట్లు తెలిపింది. ఎన్నికలను ఎప్పుడు నిర్వహించేది త్వరలో వెల్లడిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొంది. కిద్మత్ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఆధ్వర్యంలో వడ్డీ లేని రుణాలు పంపిణీ కార్యక్రమం గుంటూరులో జరిగింది. అహ్మద్ నగర్లోని కిద్మత్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఆధ్వర్యంలో పేదలకు ₹1,00,000 వడ్డీ రహిత రుణాలు మంజూరు చేస్తున్నామని ఏపీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మహ్మద్ ముస్తాక్ తెలిపారు. ఈ వడ్డీ రహిత మైక్రో ఫైనాన్స్ రుణాల వల్ల బడుగు, బలహీన వర్గాల ప్రజలు, చేతి పనులు చేసుకునే మహిళలు, చిరు వ్యాపారులకు లబ్ధి చేకూరుతుందని ఆయన వెల్లడించారు. నామమాత్రపు రుసుంతోనే రుణాలు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. ఈ సొసైటీలో పనిచేసే సిబ్బంది జీతాలు తీసుకోకుండా సేవా దృక్పథంతో పనిచేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ మహమ్మద్ జాహిద్, సిబ్బంది పాల్గొన్నారు. కులాలకి, మతాలకి అతీతంగా వీళ్ళు అర్హులకి ₹1,00,000 దాకా వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారు. ఈ బ్రాంచ్ గుంటూరులో మొట్టమొదటి బ్రాంచ్ 2016లో ఇక్కడ ప్రారంభం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 బ్రాంచెస్ జమాతే ఇస్లామీ తరపున ఈ కొనసాగుతున్నాయి. ప్రజలకి, పేద ప్రజలకి చాలా ఉపయోగపడుతున్నాయి. ఈరోజు మనం చూసాం, సుమారు 10-12 లక్షల రుణాలు మనం ఇక్కడ పేదలకు పంచడం జరిగింది. కులమతాలకు అతీతంగా నడుస్తున్న ఈ ఖిద్మత్ సొసైటీని యావత్తు ప్రజానికం ఆదరిస్తుంది, దీన్ని అనుసరిస్తుంది. మీరు అతి తొందరలో ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేసి వడ్డీ రహిత సమాజం ఏదైతే మీ టీడీపీ ఒక కాన్సెప్ట్ ఉందో అది కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ ప్రజానికంకి అందిస్తారని మనం ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.